ఈరోజు తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యం వెళ్తున్నాయి. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలందరి మీద కూడా మత్తుమందు చల్లి వాళ్ళందరి ఓట్లు దండుకొని 7వ గ్యారంటీగా ప్రజాకర్షక పాలన ఇస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజా వ్యతిరేక పాలన, ప్రజల మీద ప్రతీకార పాలన, తెలంగాణ ప్రజల మీద విద్వేషపూరిత కక్షగట్టి పాలిస్తున్న తీరు మీదనే ఈరోజు మరి మేము మాట్లాడదలుచుకున్నాం. మరి ఈరోజు మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి మరి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దిపేట నియోజకవర్గం నుండి మరి తెలంగాణలో నీటిపారుదల శాఖ, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ, ఆర్థిక శాఖ, మరి ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి తెలంగాణ సమాజాన్ని కబలిస్తున్న సమయంలో ఆరోగ్య శాఖను తనదైన శైలిలో మరి నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలందరి మన్ననలు పొంది దేశంలోనే తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన మరి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి కక్షగట్టి ఒక చక్రధర్ గౌడ్ అనే ఒక నేరస్తుడితో, సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే నేరస్తుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 1205/2024 అనే అక్రమ కేసు పెట్టించిన తీరు గురించి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాలని ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. మొట్టమొదట నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, నువ్వు ఎంత నీచ స్థాయికి దిగజారినా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా అందరూ భారత రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. మీరు జైలుకు పంపించినా, ఉరికంబం ఎక్కించినా, ఇంకా ఏం చేసినా ఎంతోమంది పోలీస్ అధికారులను మీకు పావులుగా వాడుకొని కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళ గురించి కూడా నేను ఒక 2 నిమిషాల తర్వాత చెప్తా. అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వాళ్ళ గురించి కూడా చెప్తాను. మీరు ఎంతమంది అధికారులను పావులుగా వాడుకున్నా హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకో. నీలాగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైల్లో గడిపిన వ్యక్తి హరీష్ రావు గారు కాదు. 7 సార్లు ఎన్నికయ్యి నిరంతరం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారిన వ్యక్తి ఇలా హరీష్ రావు. మరి అలాంటి వ్యక్తి మీద మీరు ఏవో కోడిగుడ్డు మీద ఈగలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అది మీ వల్ల కాదు. ఒకవైపు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి హరీష్ రావు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, నువ్వు ఒక్కనివి ఒకవైపు ఉన్నావు. ఇలా తెలంగాణ ప్రజలను వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడుతున్న వ్యక్తి మీద ఎన్నో కేసులు పెడతా ఉన్నాం. మీరు 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రశ్నించినందుకు కేసులు పెట్టిండ్రు. మీరు ఎగవేతల మొత్తం ప్రజలందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పి, లేకపోతే రైతు భరోసా ఇస్తామని చెప్పి, ఇంకా రకరకాల మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి, వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా మీరు ఎన్నో ఇచ్చిన అలవిగాని హామీలన్నింటినీ కూడా ప్రశ్నిస్తున్నందుకు మీరు మొదట మిమ్మల్ని ఎగవేతల రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసు పెట్టిండ్రు. అదేవిధంగా మీరు దేవుళ్ళ సాక్షిగా మహబూబ్నగర్ పోయి కురుమూర్తి దేవుడి మీద, వేములవాడ పోయి రాజరాజేశ్వర స్వామి వారి మీద, అదేవిధంగా హన్మకొండల ఇంకో దేవుడి మీద,
అదేవిధంగా యాదాద్రి భువనగిరిలో మరి లక్ష్మీ నరసింహస్వామి దేవుడి మీద ఒట్టేస్తే హరీష్ రావు గారు పోయి ఆ దేవుడికి దేవాలయంలో పవిత్రమైన గర్భగుడిలో పూజ చేసి మీకు కనీసం జ్ఞానోదయం అన్నా కలగాలి, దేవుళ్ళ పేరు పెట్టుకుంటూ ఈ పాపాన్ని క్షమించు రేవంత్ రెడ్డిని అన్నందుకు యాదాద్రి పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసులు పెట్టిండ్రు. ఎన్నో రకరకాల కేసుల్లో హరీష్ రావు గారి పేరును ఇరికించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీకు ఎక్కడ కూడా ఆధారం దొరకడం లేదు అన్న కుట్రతోని ఆ చక్రధర్ అనే ఒక నేరస్తుని సహారాతోని మీరు పంజాగుట్టలో హరీష్ రావు గారి మీద 12/05/2024 డిసెంబర్లో కేసు పెట్టిండ్రు. ఇదంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ హోంమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతున్నది. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని చేసినా మేము మాత్రం తెలంగాణ పక్షాన్నే ఉంటాం. ఈ కేసులు మమ్మల్ని కబలించలేవు. మాకు కేసీఆర్ గారు నేర్పింది, ఉద్యమం నేర్పింది ఒక్కటే, ఏం చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలి, చట్టబద్ధంగా చేయాలి, అంతే తప్ప అడ్డుదోవలు తొక్కొద్దు, నీలాగా అడ్డుదోవలు తొక్కొద్దనే మా మహనీయులు కేసీఆర్ గారు ఈ విషయాన్ని తెలంగాణలో ఉండే అందరు క్యాడర్లకు బోధించారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దారి తప్పం. కానీ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాలనే ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే, నిన్నగాక మొన్న వంశీ అని సిద్దిపేటకు చెందిన ఒక వ్యక్తి, ప్రభుత్వ ఉద్యోగి, ఒక 3 నెలల పాటు మాత్రమే హరీష్ రావు గారి, ఆయన ఆరోగ్య శాఖలో ఉన్నప్పుడు హరీష్ రావు గారి ఓఎస్డి కింద ఒక ఎంప్లాయీగా పనిచేసిన వంశీకృష్ణను పంజాగుట్ట పోలీసులు నేను చెప్పిన ఈ చక్రధర్ పెట్టిన కేసును పరిశోధించే ప్రక్రియలో భాగంగా ఈ వంశీకృష్ణను పిలిపించి డీసీపీ విజయ్ కుమార్ గారు, ఏసీపీ మోహన్ కుమార్ గారు, వీళ్ళిద్దరు కూడా ఈ వంశీకృష్ణను నువ్వు హరీష్ రావు పేరు చెప్పవా, లేకపోతే బిడ్డ నిన్ను ఖతం చేస్తాం అని చెప్పి నానా దుర్భాషలు అన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడాను. నానా దుర్భాషలు ఆడుతూ నువ్వు ఆయన పేరు చెప్తే మంచిది బిడ్డ, లేకపోతే ఖతం అయిపోతావు, నీ ఉద్యోగం పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, తీవ్రంగా హింసించింది. ఈయన ఇన్వెస్టిగేషన్లో ప్రతి విట్నెస్కైనా నిందితులకైనా కోర్టు ఆయన పక్కన ఒక అడ్వకేట్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆ అడ్వకేట్ ఉండే అవకాశం కూడా ఇవ్వలేదు, ఆ లాయర్ ఉండే అవకాశం కూడా ఇవ్వలేదు. చివరికి ఈయన జైలుకు పోయి ఆ జైల్లో మరి నాకు అడ్వకేట్ అవకాశం ఎక్కడని ఇవ్వండి, నాకేం తెలియదు, నాకు తెలియని విషయాలు నన్ను ఒప్పుకోమంటా ఉన్నారు. మాటికి హరీష్ రావు గారి పేరు, మచ్చా వేణుగోపాల్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ సిద్దిపేట పేరు చెప్పి వేధిస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన మెజిస్ట్రేట్మెంట్ ధర ఇచ్చేదాకా ఈ బయటి ప్రపంచానికి వీళ్ళు పెడుతున్న చిత్రహింసలు తెలవవు. నేను విజయ్ కుమార్ గారు, నేను కూడా ఐపీఎస్ ఆఫీసర్గానే పనిచేసిన. విజయ్ కుమార్ గారు మీరు కూడా ఐపీఎస్ ఆఫీసరే. మరి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ గారు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే. డీజీపీ డాక్టర్ జితేందర్ గారు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే. మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఒక వ్యక్తి చేయని నేరాన్ని మళ్ళీ ఒప్పుకోమని 3-4 సార్లు చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అంటే రేవంత్ రెడ్డి ఇన్ని అక్రమమైన ఆదేశాలు ఇస్తుంటే మేము చెయ్యలేము, ఇది మా వల్ల కాదు అని మీ పదవులు వదిలేసి మేము వేరే పోస్టులో పోతాం, మేము ఈ అక్రమమైన పని చేయమని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? ఇదేనా మీరు రాజ్యాంగంలో నేర్చుకున్నది? ఇదేనా మీరు చట్టపరంగా నేర్చుకున్నది? ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి చక్రధర్ గౌడ్ గురించి కూడా 2 నిమిషాలు చెప్పాలి ఇక్కడ. ఒకవైపు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాత్రింబవళ్ళు ఒక ఉద్యమకారుడిగా పనిచేసి అదేవిధంగా 7 సార్లు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికై 2018లో అయితే 1,20,000 ఓట్ల మెజారిటీతోని ఎన్నికై అక్కడి నుండి మరి 4 సార్లు మంత్రిగా పనిచేసి ఎన్నో గొప్ప
ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును దగ్గరుండి పూర్తి చేయించిన వ్యక్తి ఒకవైపు, మరోవైపు మరి చక్రధర్ గౌడ్